హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లంతో పల్లి చిక్కీలు చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల పల్లీలు తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో 2 కప్పుల పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడు ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లం వేసి కరిగించుకుందామండి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు చూడండి, పల్లీలు మనం ఇలా తీసుకొని ఇలా అంటే పైన పొట్ట అనేది ఇలా రావాలండి. వస్తే సరిపోతుంది. ఇలా ఈజీగా వస్తుంది చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీనిపైన పొట్టంతా తీసేయాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు వేసుకుందామండి. నువ్వులు పల్లీల కాంబినేషన్లో చాలా బాగుంటుంది. పల్లి పట్టి చూద్దాము. కొంచెం వేడైతే సరిపోతుందండి, మరీ ఎక్కువైతే చిటపటలాడుతాయి. ఇది కొన్నే వేస్తున్నాను. చూడండి బెల్లం ఇలా కరిగిపోతుంది. దీన్ని ఒక జాలీలోకి తీసుకొని వడబోద్దాము. చూడండి, ఇలా డస్ట్ అనేది జాలీలోకి వస్తుంది. ఇలా వడ చేసుకోవాలి. పోసుకొని ఇప్పుడు పాకం వచ్చేలాగా చిన్న సిమ్లో పెట్టి పాకం వచ్చేలాగా చూడండి. మరి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి, ఎందుకంటే అది మొత్తం కుకింగ్ అనేది బాగుండదు. ఓకేనా? ఇప్పుడు ఈ పల్లీల పొట్టు పోవాలంటే ఇలా అనండి. ఏదన్నా తీసుకొని దాంతో ఇలా అన్నామంటే మంచిగా పైన పొట్టు అంతా వచ్చేస్తుంది. పల్లీలు కూడా కొంచెం సపరేట్ అవుతాయండి. ఇలా నలుగుతాయి చూడండి పల్లీలు అనేటివి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ పొట్టు పోవాలంటే ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. దీంట్లో ఇలా వేసుకొని జల్లిస్తే మంచిగా పోతుందండి. చూడండి కింద ఎలా పడుతుందో. ఇలా చాలా బాగుంటుందండి. ఇదైతే పాటించండి. ఇది ఇలా ఎందుకంటే మామూలుగా మనం పొట్టు చెరిగితే ఇల్లంతా పడకుండా ఇలా అయితే మంచిగా వస్తుందండి. చూడండి దీంట్లోనే ఉంటుంది. ఇది ఎక్కడికి కొట్టుకుపోదు గాలికి. మామూలు చెరిగితే ఇల్లంతా అవుతుంది కదండి, అలా కాకుండా ఇలా చేస్తే మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పాకం వచ్చిందేమో చూద్దామండి. ఇంకా రాలేదండి. ఒక 2 మినిట్స్ అయితే వస్తుంది. దీనికి ఆ పాకం అనేది ముద్ద పాకం రావాలండి. గట్టి పాకం వస్తేనే మంచిగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చిందంటే ఇంకా పాకం వచ్చినట్టే అండి. చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు వచ్చిందేమో చూద్దాము. సరిపోతుందండి. ఈ పాకం అయితే మనకు సరిపోతుంది. ఇలా అంటే చూడండి ఇలా ఒక్క దగ్గరికి వస్తుంది కదా, ఈ పాకం సరిపోతుంది. ఇలా అంటే ఇలా వస్తుందండి, సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ పల్లీలు నువ్వులు 2 ఇందులో వేసేసి కలపాలి. స్టవ్ అయితే సిమ్లో ఉండాలండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. టేస్టీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి దీన్ని. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇదంతా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఘాట్స్ అయితే పెట్టుకోవాలండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మంచిగా వస్తుంది, గట్టిగా వస్తుంది. ఇలా ఘాట్స్ పెట్టుకోవాలి. పైన పెడితే సరిపోతుంది.
చూడండి ఎలా వచ్చాయో, ఇలా వస్తుందండి పల్లి పట్టి. ఓకేనా? నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.